ఇక మేకప్ ప్రముఖ సింగర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెడుతున్న సమయంలో కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ అనే 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రముఖ సింగర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సింగర్ మంగ్లీకి ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారులో ఒక డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె స్వల్ప గాయాలతో పాటు కారులో ఉన్నటువంటి మరొక 2 కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శంషాబాద్ లోని తొండుపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ ఇద్దరు కూడా ముగ్గురు కూడాను కారులో ఒకే కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. వీరంతా కూడా నందిగామలో జరుగుతున్నటువంటి కన్హా శాంతివనంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరయ్యారు. అయితే అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్నటువంటి ఈ సమయంలో ఇక తొండుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్నటువంటి కారును వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక డీసీఎం వాహనం చాలా బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు వెనక భాగం పాక్షికంగా దెబ్బతింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ కూడాను స్వల్ప గాయాలు అయ్యాయి. ముగ్గురు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం పోలీసులకు సమాచారం అందింది. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి డీసీఎం డ్రైవర్ మధ్యలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత డీసీఎం వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి పోలీసులు దగ్గరగా ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపు డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ప్రమాదం తప్పిందంటే కూడా చెప్పుకోవచ్చు. కారు యొక్క వెనక భాగం పాక్షికంగా స్వల్పంగా దెబ్బతింది. సో ముగ్గురు మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. థ్యాంక్ యూ శశి.